అందరికీ ప్రైజ్ లార్డ్. సమయంలో మనం దగ్గరగా ఉన్నటువంటి కీర్తనలే చదువుకున్నాం. 71వ కీర్తన, 86వ కీర్తన, 89వ కీర్తనలో కొన్ని మాటలు చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ మాటలన్నీ కూడా ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నాయి. చెప్పగలరా? 71వ కీర్తనలో కానీ, 86వ కీర్తనలో కానీ, 89వ కీర్తనలో కానీ ఏం చెప్తా ఉంది అక్కడ? ఆశ్చర్య కార్యములు. ప్రతి దాంట్లో కూడా ఆయన చేసినటువంటి క్రియలు, ఆశ్చర్య క్రియలు అనేటువంటి విషయాన్ని ఈ కీర్తనకారుడు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదట చదివిన కీర్తనలోకి మనం వెళ్తే ఇక్కడ తన అనుభవ రీతిగా కొన్ని మాటలు రాస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. 5వ వచనం 6వ వచనం మనం చూసాం. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? అంటే అసమానమైన, వర్ణింపలేని, లిమిట్లెస్గా ప్రభువుని ఆరాధిస్తూ ఉందనేటువంటి మాటని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. అంటే తన హృదయంలో ప్రభువుని ఎంతగా ఆరాధించడానికి ప్రభు యోగ్యుడిగా ఉన్నాడు అనేటువంటి మాటను ఇక్కడ ప్రాముఖ్యంగా ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ కీర్తనకారుల్లో ఇటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ కార్యాన్ని బట్టి ప్రభువుని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది, నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. ఇది ఒక మాట. అయితే 86వ కీర్తనలో కూడా చూసాం 8, 9 వచనాల్లో, నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, అద్వితీయ దేవుడువు. అంటే అద్వితీయ దేవుడు అని అంటే ఇంకా మరొకరు లేరు, ఆయనే. ఇంకొక దానికి వేరే ఇంకెవరు కూడా భర్తీ చేయడానికి లేదు, సాటి అయినటువంటి వారు లేరు. ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావిస్తూ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన చేసినటువంటి కార్యాలను ఇక్కడ ప్రాముఖ్యంగా ప్రస్తావిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. ఈ ఉదయకాలంలో మనం ప్రభు దగ్గరకు ఈ రెండు విషయాలను బట్టే ప్రభుని ఆరాధిస్తాం. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనకేం చేశాడు, ఈ కార్యాల్లో నిత్యం మనం తలపోసుకునేవారుగా ఉంటాం. ప్రాముఖ్యంగా సంఘంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధులందరితో కూడి ప్రభుని ఆరాధిస్తాం. మరొకసారి ప్రభు తన మహత్యాన్ని, తన గొప్పతనాన్ని, మనకు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను, ఆయన మనకేమైనాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఏమవుతా ఉన్నాడు కూడా, నీవి అద్వితీయ దేవుడవు, ప్రభు దేవతలలో నీ వంటి వాడు లేడు. అసలు నీ వంటి వాడు లేడు, నీకు సాటి అయిన వాడు లేడు. నువ్వు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు ఎవరు చేయడానికి సరిపోరు, నువ్వు ఒక్కడివే అద్వితీయ దేవుడు అని కీర్తనకారుడు నొక్కి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. 71వ కీర్తన కూడా దానికి మాదిరిగా ఉన్నటువంటి కీర్తనే కదా. 19వ వచనం మనం చదివాము. నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. ఆకాశాన్ని మనం పట్టలేము, దాన్ని లెక్కించలేము. ఆయన నీతి అంటే అంతగా ఉన్నతమైనటువంటిది. తిరిగి కార్యాల విషయాలకు వస్తే, గొప్ప కార్యాలు చేసిన దేవ. ఏం చేశాడు దేవుడు? కీర్తనకారుడు అంతగా చెప్తా ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ కార్యాలను గురించి, ఆశ్చర్యకరమైనటువంటి ఒక కార్యాన్ని గురించి దేవుడు ప్రస్తావించడం మనం చూస్తాం. అది కొంతమందికి ఇష్టం లేదు. దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడు ఆయన ఏ కార్యాలు చేస్తాడు, ఎలా అడ్డుకోవాలి, ఎలా వ్యతిరేకించాలి, ఎలా క్రిటిసైజ్ చేయాలి, ఇటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఎప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులు వీళ్ళంతా కూడా ఆయన ఏ విధంగా ఇరుకున పెట్టించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్పకనే ఒక మాట చెప్తా ఉన్నాడు, ఒక ఆశ్చర్య కార్యాన్ని నేను ఇది చేస్తా ఉన్నా ఈరోజు అని చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం 23 వరకు. నేను ఒక కార్యాన్ని చేశాను. అదే కార్యం అంట, వాళ్ళు ఆశ్చర్యపడేటువంటి కార్యం. ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే విషయాన్ని చెప్పాడు. ఆశ్చర్య కార్యములు చేస్తున్నటువంటి దేవా, చేయబోతున్న దేవా, చేసిన దేవా అని దేవుని ఎంతగానో కీర్తిస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు శరీర రీతిగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆశ్చర్య కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ రోజు అక్కడ ఆ సందర్భం అది ఏంటంటే, అది మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. ఏంటది? సున్నతి. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. అంటే సున్నతి పొందుతా ఉన్నాడు కదా విశ్రాంతి దినమున. అయితే దేవుడు ఇక్కడ ఒక ఆశ్చర్య కార్యాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. అది వారికి ఇష్టం లేనటువంటి కార్యం. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని
పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి. ఆశ్చర్యకార్యం ఏంటి ఇక్కడ చెప్పండి? పూర్ణ స్వస్థత. దేవుడు అక్కడ చేసిన ఆశ్చర్యకార్యం ఏంటంటే పూర్ణ స్వస్థత కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పరిపూర్ణమైనటువంటి స్థితిలో పరిశుద్ధాత్మ ద్వారా బాప్తీసం పొందిన తర్వాత ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు, ఎంతోమందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి స్వస్థత ఇక్కడ ఆ రోజు జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. చాలా విషయాల్లో దేవుడు భౌతికమైనటువంటి స్వస్థతలు చేశాడు, పాపాలు క్షమించాడు, చనిపోయినటువంటి వారిని తిరిగి లేపాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాం, పూర్ణ స్వస్థత. ఎవరికి స్వస్థత చేస్తాం చెప్పండి? మనం స్వస్థత ఎవరికి చేస్తాం? రోగులకి చేస్తాం, బాధతో ఉన్నటువంటి వారికి చేస్తాం, ఏదో ఒక బాధతో బాధపడుతున్నటువంటి వారికి ఏం చేస్తాం? మనం స్వస్థతని చేస్తాం. ఇక్కడ యెహోవా దేవుణ్ణి కదా యేసు ప్రభు వారిని మనం ఏ విధంగా తెలుసుకోబోతున్నామనంటే స్వస్థపరుస్తున్నటువంటి దేవునిగా, స్వస్థపరిచినటువంటి దేవుడిగా. అందుకే కదా నిర్గమాకాండంలో 15వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం కదా, అక్కడ ఒక మాట చెప్తాడు. 15వ అధ్యాయము 26వ వచనం, నిర్గమ 15వ అధ్యాయం 26వ వచనం. చాలు. ఏంటిది? దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, షరతులతో కూడినటువంటి స్వస్థత ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఏం చేస్తే స్వస్థత వస్తుందంట? శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైన చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి, ఆయన కట్టలన్నింటినీ కూడా అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఐగుప్తీయులకు కలిగజేసిన రోగములో ఏది కూడా మీకు రానియను. అయితే ఇక్కడికి వచ్చినటువంటి మనము ఈ విధంగా ప్రవర్తించి ప్రభువు నుంచి మనం రక్షణ పొందుకున్నామా? ఇవేవి లేకుండా ఇక్కడికి వచ్చామా? మనం ఈ షరతులన్నీ కూడా చేయగలిగినటువంటి వారుగా ఉన్నప్పుడే ఒక మనిషికి స్వస్థత అనేది జరుగుతుంది అని యెహోవా దేవుడే చెప్తా ఉన్నాడు. ఆ కింద చెప్తా ఉన్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎందుకు ప్రభువుని మనం ఇంతగా ఆరాధిస్తానో, ఎందుకు ఆయన అద్వితీయ దేవుడు, ఎందుకంత గొప్ప దేవుడు, ఆయన నీతి ఆకాశం కంటే ఉన్నతమైనది అని మనం వర్ణిస్తూ ఉన్నామనంటే ఇవేవి కూడా మన జీవితాల్లో జరగకుండా మన జీవితంలో ఒక స్వస్థత జరిగింది. ఆ జరిగిన స్వస్థతను బట్టి, చేసిన దేవుణ్ణి బట్టి మనం హృదయమార ప్రభువుని ఆరాధిస్తాం. అసలు ఏంటి మనిషికి, నీకు నాకు గత జీవితంలో ఉన్నటువంటి రోగం లేదా వ్యాధి, బాధ, వేదన ఏం జరిగింది మన జీవితంలో స్వస్థపడేంతగా అని ఆలోచిస్తే ఇక్కడ దేవుని ఇంకొక విషయంలో కూడా మనం చూస్తాం. కీర్తనకారుడు రాస్తాడు 41వ కీర్తన 3వ వచనంలో, 41వ కీర్తన 3వ వచనం. ఇదే విషయంగా మనం వెళ్తా ఉన్నాం. ఏం చేస్తాడంటే దేవుడు, దావీదు చెప్తా ఉన్నాడు, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. భౌతికంగా యేసుప్రభు వారు వచ్చిన తర్వాత చాలామంది స్వస్థతలు పొందారు, వెళ్ళిపోయారు. కొంతమంది వచ్చి కృతజ్ఞతలు చెల్లించారు, కొంతమంది చెల్లించలేదు. దేవుడి కీర్తి అలా వెళ్ళిపోతా వచ్చింది తప్ప ఈనాడు మన జీవితంలో చూస్తే ఆత్మీయంగా మనం కొన్ని రోగాలు కలిగి ఉన్నాం. ఏ రోగాలు కలిగి ఉన్నామో మనం చూస్తే కీర్తన గ్రంథము 38వ కీర్తన. మనం ఎక్కువ అంశాలు మనం జ్ఞాపకం చేసుకోం, కానీ మనకున్నటువంటి వ్యాధిని బట్టి మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం. 38వ కీర్తన 3వ వచనం. చాలు. మొట్టమొదటిగా 3వ వచనంలో ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా పాపమును బట్టి నా ఎముకలలో, మన పాపాన్ని బట్టి మనకు స్వస్థత లేదు. ఎముకలనే మనిషికి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ కదా. ఎందుకంటే మనిషి నిలబడాలంటే ఏం కావాలి? ఎముకలు లేకుండా మనిషి చర్మంతో నిలబడగలరా చెప్పండి? నిలబడలేడు. సినిమాను చూసాను, చాలా రోజులు కూర్చోడానికి ఇప్పటికీ ఇబ్బంది పడతా ఉన్నాడు. ఎందుకంటే ఎముకకు వచ్చినటువంటి బాధ, ఎముక సరైన చిన్న గతి తప్పిందంటే మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే యథావిధిగా ఎప్పట్లాగానే మనిషి నిలబడలేకపోతా ఉన్నాడు. కానీ మన పాపాలను బట్టి మనకు వచ్చింది ఏంటంటే ఎముకలలో స్వస్థత లేదు. అంటే మనిషి ఏమైపోయాడు? పడిపోయాడు. పడిపోయిన మనిషి ఎలా ఉన్నాడంటే చచ్చినటువంటి స్థితిలో ఉన్నాడు. దేన్ని బట్టి అనంటే పాపాన్ని బట్టి. అంటే పాపం ఏంటి అనంటే దేవుడికి ఇష్టమైంది కానీ ప్రతిదీ కూడా మనం చేసిన కారణం చేత మన ఎముకల్లో స్వస్థత లేదు. దావీదు కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, నా ఎముకలలో స్వస్థత లేనంతగా నేను పాపాలు చేస్తా వచ్చాను, నాలో ఏమాత్రం కూడా స్వస్థత లేదు. ఈనాడు మనం కూడా మన పౌరపు జీవితం చూస్తే ఎంతగా పాపాలు చేస్తూ వచ్చామనంటే ఏది మూలమో ప్రభువుని నమ్ముకోవడానికి, అది మన జీవితంలో ప్రభువుని తప్ప అన్నిటిని నమ్ముతూ వచ్చింది.
అన్నిటిని నమ్ముతా వచ్చింది. ఆ పాపం చేత, ఆ దోషాల చేత మన హృదయానికి ఏమవుతా వచ్చినామంటే స్వస్థతను కోల్పోతా వచ్చాం. మనిషి చచ్చినటువంటి స్థితిలోకి వెళ్ళాడు. కాదా చెప్పండి? ఒకప్పుడు మన జీవితం ఎటువంటి చెప్పండి, ఏమాత్రం స్వస్థత లేదు, ఏమాత్రం కూడా స్వస్థత లేదు. చాలామంది స్వస్థతనంటే కేవలం శరీర సంబంధమైనటువంటి వ్యాధి బాధలు అనుకుంటారు. కాదు, మన హృదయానికి ఉన్నటువంటి స్వస్థత చాలా ఘోరమైంది. శరీరంతో పోల్చుకుంటే 100 రెట్లు చాలా ఘోరమైనటువంటిది. శరీరానికి ఉన్నటువంటి రోగంతో మనిషి చనిపోతే దేవుని నమ్ముకుంటే పరలోకం వెళ్తాడు. కానీ శరీర సంబంధంగా ఎంత దృఢంగా ఉన్నటువంటి మనిషి అయినా సరే హృదయ సంబంధమైనటువంటి రోగంతో మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. ఎంత మంచి స్ట్రాంగ్ పర్సన్ అయినా సరే యేసు ప్రభు నమ్ముకొని తన హృదయాన్ని మార్చుకున్నటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే వెళ్ళేది నరకానికే. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నప్పుడు మన పాపమును బట్టి మన ఎముకల్లో స్వస్థత లేదు. ఆ స్వస్థతను ఆయన మనకు ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, షరతులు ఉన్నాయి. ఇటువంటి స్వస్థత మనిషి పొందుకోవాలంటే కొన్ని షరతులు చూసాం నిర్గమాకాండం 15వ అధ్యాయంలో. ఏదైనా మనం చేసామని చెప్పండి, ఈనాడు మనకు స్వస్థత కలిగింది అని అంటే ఏ విధంగా మనం పొందుతా వచ్చాం రండి మనం చూస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనంలో, చాలు చూడండి, ఇక్కడ మనిషి తన పాపాన్ని బట్టి తమ ఎన్నికల్లో స్వస్థత లేదు, తనకు స్వస్థత అనేది లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఏం చేస్తా వచ్చారనంటే, నువ్వు నేను పొందాల్సినటువంటి రోగాన్ని వ్యాధిని తను పొందుతూ నువ్వు ఏ విధమైనటువంటి స్థితిలో లోకానికి కనబడాలో అటువంటి స్థితిలో యేసు ప్రభు వారు ఆ కల్వరికి వెళ్ళడానికంటే ముందుగా కల్వరికి వెళ్ళే మార్గంలో, కల్వరికి వెళ్ళిన తర్వాత సిలువలో చనిపోయే వరకు కూడా అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కనబడతా వచ్చాడు. ఎందుకు అనంటే షరతులతో కూడినటువంటి స్వస్థత నీకు ఏమాత్రం కూడా ఆ షరతులు నీ దగ్గర పనిచేయట్లే. అంటే నువ్వు ఏ విధంగా కూడా వాటన్నిటిని నెరవేర్చలేవు. అటువంటి సమయంలో ఆ దేవాది దేవుడే ఈ భూమి మీదకి వచ్చి, ఆ అద్వితీయ దేవుడే ఈ భూమి మీదకి వచ్చి, ఆకాశమంతా నీతి కలిగినటువంటి దేవుడే ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తా వచ్చాడనంటే, పాపం ద్వారా నీకు వచ్చినటువంటి అస్వస్థతని, రోగాన్ని తన శరీరం మీదకి వేసుకుంటూ నువ్వు పొందాల్సినటువంటి ప్రతి శ్రమను కూడా ఆయన పొందుతూ వచ్చాడు. నీ పాపాన్ని బట్టి నీకు స్వస్థత లేదు, కానీ ఈ పాపం అంతటిని కూడా తన శరీరంపైకి ఆహ్వానించి యేసు ప్రభువారు నీకింత స్వస్థత నీయడానికి కొరకు నువ్వు కనబడేటువంటి నీ పాపాన్ని బట్టి ఎంత అస్వస్థత కలిగి నువ్వు కనబడతావో అదంతా కూడా యేసు ప్రభులో కనిపించింది. అదంతా కూడా యేసు ప్రభులో కనిపించింది. కాబట్టి ఈ రోజున ఇక్కడ నువ్వు స్వస్థత పొందిన వ్యక్తిలాగా ఇక్కడ మన ప్రభువుని ఆరాధించేవారిగా ఉన్నాం. ఈ కారణాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తాం. ఇంకొక విషయం మనం ఇక్కడ చూస్తాం. 38వ అధ్యాయము 4వ వచనం, కీర్తనల గ్రంథము. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, అవి మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. మోయలేనంతవి, కానీ యేసు ప్రభువారు నీ యొక్క ప్రతి పాప భారాన్ని ఆ శిలువలో మోసాడు. నువ్వు చిన్న పాపం చేస్తున్నావు, పెద్ద పాపం చేస్తున్నావు, అబద్ధం ఆడావు, నరహత్య చేసావు, వ్యభిచారం చేసావు, ఎంతగానో కుటుంబాన్ని మోసం చేసావు, పిల్లల్ని అందరినీ మోసం చేసావు, ఉద్యోగం దగ్గర మోసం చేసావు. వీటన్నిటికీ వచ్చింది పాపమే. కానీ దేవుడు ఎక్కడా కూడా ఇంతవరకు నా యొక్క రక్తానికి లిమిట్ ఉంది, ఇక్కడ వరకు నీ పాపాలన్నీ కూడా ఆ శిలువలో నేను పొందిన శ్రమల ద్వారా, కాచిన రక్తం ద్వారా అన్నీ కూడా క్షమించబడ్డాయి, ఈ 2 పాపాలు మాత్రం క్షమించబడట్లేదంటే మనకేమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పండి? ఏం ప్రయోజనం ఉండదు. కానీ యేసు ప్రభువారి యొక్క రక్తం మన ప్రతి పాపాన్ని కూడా ఏం చేస్తా వచ్చిందనంటే, ఆ పాపాన్ని బట్టి మనకు వచ్చినటువంటి మోయలేని ప్రతి పాప భారాన్ని ఆ శిలువలో యేసు ప్రభువారు తీసివేస్తా వచ్చారు. ఎంత గొప్ప దేవుడు చెప్పండి! ఎంత గొప్ప దేవుడు! ఏ మనిషికి సాధ్యం కానటువంటి దాన్ని అంత గొప్ప దేవుడు, దేవదూతలు కూడా సమానమైనటువంటి అని చెప్పుకోవడానికి దగ్గరగా లేనటువంటి దేవుడు, అద్వితీయ దేవుడు నీ మీద ఉన్నటువంటి ఆ భారమైనటువంటి ఆ పాపాలన్నింటినీ కూడా తీసివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం మాట చూస్తాం 5వ వచనంలో, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు స్రవించుచున్నవి. చాలు నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు. అంతే కదా, మనందరం మన పూర్వపు జీవితం చూస్తే మూర్ఖత్వంతోనే ఆ విధంగా లోకంలో జీవిస్తూ వచ్చాం. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మన పితరుల నుంచి లేదా నామకార్థంగా నమ్ముకున్నాం, అదొక రకమైన మూర్ఖత. లోకంలో యేసు ప్రభువుని గురించిన సువార్త వచ్చిన తర్వాత కూడా యేసు ప్రభువుని నమ్ముకోకుండా లోకంలో తిరగడం, ఇష్టం వచ్చినటువంటి వాటిని మనం ఆచరించడం, ఇదొక రకమైనటువంటి మూర్ఖత. ఈ 2 మూర్ఖతలే. ఇటువంటి మూర్ఖత కలిగినటువంటి వారుగా మనకు వచ్చింది ఏంటంటే, ఏమొస్తాయో చెప్పండి? గాయాలు వచ్చాయి. ఎవరికి వచ్చాయి? యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్తా వచ్చారు.
మంచి సమరయుడు ఉపమానం మనం చూస్తాం కదా. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం, 30వ వచనం నుంచి చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి. యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. చూడండి, మూర్ఖత ఏంటంటే ఇదే మూర్ఖత. మన జీవితాల్లో కూడా కలిగింది ఏంటంటే, యేసు ప్రభు మందిరం ఇటుంటే మనం లోకం వైపుకి వెళ్తా వచ్చాం. యేసు ప్రభు దగ్గర రక్షణ ఉందంటే లోకంలో ఏదో ఉంది, లోకంలో ఏదో సంతోషం ఉంది, లోకంలో ఆనందం ఉందని ఎత్తుకుంటూ వెళ్తా వచ్చాం. అంటే ఎరుకో శాపగ్రస్తమైనటువంటి ప్రదేశానికి ఆ యొక్క మనిషి వెళ్తా ఉన్నాడు. యెరూషలేం ఎక్కడుంది, ఎరుకో ఎక్కడుంది, యెరూషలేంకి వెళ్తే ఏం కలుగుతుంది, ఎరుకోకి వెళ్తే ఏం కలుగుతుంది అనేటువంటి ఆలోచన లేనటువంటి మనుషులుగా జీవిస్తూ ఉన్నాడు తను. నువ్వు నేను కూడా మన పూర్వపు జీవితాన్ని చూస్తే మూర్ఖత ఎంత మూర్ఖతనంటే ఎంతో ఘోరంగా నీ హృదయం గాయపడేంతగా నీ మూర్ఖత పనిచేస్తూ వచ్చింది. ఆ గాయాలను బాగు చేసుకునేటువంటి స్థితి నీ యొక్క హృదయానికి లేదు, నీకు ఆ యోగ్యత లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆ దేవాదేవుడు అనేటువంటి యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చాడు. ఆ మంచి సమరయుల భూమి మీదకి వచ్చాడు. ఎన్నో గాయాలు, దెబ్బలు నీకు ఆ ప్రయాణంలో జరుగుతూ వచ్చాయి. ఆ గాయాలన్నింటినీ కూడా తను ఏ విధంగానైతే ఒక పూటకోన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. అంతకంటే ముందుగా గాయాలన్నింటి నూనెతో కట్టాడు. తనకు కావాల్సినటువంటి ప్రథమ చికిత్స అంతా కూడా చేశాడు. ఇంకా నేను మరలా తిరిగి వస్తాను, తనకు కావలసింది మొత్తం మీరు చూసుకోండి అని ఏ విధంగానైతే పెట్టెళ్ళాడో యేసు ప్రభు వారు, తనను ఆ ఉపమాన రీతిగా ఈనాడు భౌతికంగా రియల్గా మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తా వచ్చాడనంటే, ఈ సాతాను ద్వారా, ఈ లోకం ద్వారా, నీకున్నటువంటి అన్యుల ద్వారా, లేకపోతే యేసుప్రభు నమ్ముకున్నటువంటి వారి ద్వారా, వాడి మాటల్ని విని లోకంలో ఉండి పాడైపోయినటువంటి మనకు తగిలినటువంటి ప్రతి గాయాన్ని కూడా తీసివేయడం కొరకు 53వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి, ఎన్ని దెబ్బలు తనకు తగులుతా వచ్చాయో. ఇంత ఆషామాషిగా వచ్చినటువంటి రక్షణ కాదండి ఇది. యేసుప్రభు వారి దగ్గర నుంచి మనకి రక్షణ రావడం కొరకు ఎంతో ఘోరమైనటువంటి ఆ యొక్క శిక్షణ దేవుడు ఆ కలవరిశీలలో అనుభవిస్తూ వచ్చాడు. మనం మొదటి నుంచి అంటే 2వ వచనం నుంచి చదువుకుందాం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైన లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయడు. అసలు ఆయన తృణీకరింపబడాల్సినటువంటి గుణలక్షణాలు చెప్పండి యేసుప్రభు వారికి. ఆయనలో ఏ పాపం కూడా లేదు. అక్కడ లోకంలో ఉన్న చట్టాల ప్రకారం తీర్పు తీర్చుకుంటా వెళ్ళిపోయినా సరే యేసుప్రభులు ఏ దోషాన్ని కూడా కనిపెట్టలేకపోయారు. మరి దేవుడు అనొచ్చు కదా. అప్పటికి ఏమంటాడంటే దేవుడు ఆ పరిచయులతో కానీ శాస్త్రులతో కానీ, మీరు చేసేది న్యాయబద్ధంగా చేయండి, ఏలుతో చూపించి మీరే ఎక్కడ కూడా తీర్పు తీర్చొద్దు అని చెప్పినటువంటి దేవుడు, కానీ నా విషయానికి వచ్చేసరికి క్వైట్ ఆపోజిట్ అయిపోయాడు. తీర్పు తీర్చే విషయంలో నువ్వు నేను అక్కడ తీర్పులో నిలబడాలి. కానీ మొట్టమొదటిగా ఒక 7 తీర్పులు మనకు ఉంటా వస్తాయి. మొట్టమొదటి తీర్పు యేసు ప్రభు వారు ఆనాడే అనుభవిస్తూ వచ్చారు. ఏంటంటే అన్యాయపు తీర్పు. ఒక మనిషిగా నువ్వు నేను పొందినటువంటి గాయాలను, ఆ గాయాల నుంచి మన హృదయానికి జరిగినటువంటి ప్రతి పరిస్థితిని మనం శుద్ధి చేసుకోవాల్సినటువంటి క్రమంలో మనం ఎక్కడా కూడా ఏ బాధను పొందలేదు, ఏ షరతును కూడా నెరవేర్చలేదు. ఎన్నో గాయాలయ్యాయి. ఆ గాయాలన్నీ కూడా నేను మరణానికి తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఆ దేవాది దేవుడు వచ్చాడు. నీ ప్రతి గాయాన్ని, నీ ప్రతి అవిధేయతను, నీ పాపపు స్థితిని బట్టి నీకు వచ్చే ప్రతి శిక్షను ఆ తీర్పులో నిలబడి సమస్తం కూడా అన్యాయపు తీర్పు ద్వారా తన పైనకి ఆహ్వానించుకుంటా వచ్చాడు. నువ్వు పొందాల్సినటువంటి ప్రతి శ్రమ, మరణం తన పైన, తన శరీరం పైన పొందుతూ తిరిగి నువ్వు బ్రతకాలి, బ్రతికి ఆయనతో ఉండాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి యేసు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చారంటే చనిపోయి తిరిగి లేస్తా వచ్చారు. ఇది మనుషులకు సాధ్యం కాదు. నిన్ను నన్ను బాగు చేయడానికి ఇది మనుషులకు సాధ్యమైనటువంటి కార్యం కాదు. ఎంత గొప్పగా మన ప్రభువుని ఆరాధించాలంటే తర్వాత మనం చూస్తాం కదా, కీర్తన గ్రంథంలో 38వ అధ్యాయం 6వ వచనం, ఈ వ్యాధి వల్ల, ఈ బాధ వల్ల మనకి ఏమవుతా వచ్చిందనంట, దినమెల్లా కూడా దుఃఖమే కాదా చెప్పండి. పాపంలో ఉన్నటువంటి మనిషికి ఎంతటి దుఃఖం ఉంటుంది చెప్పండి. చాలా దుఃఖం. ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని ఎవరిని బయటపడేయలేరు. అందరూ కూడా కొంతకాలం చెప్పేవారే, కొంతకాలం కూడా మరి ఆ మాటలతో మనల్ని ఆదరించేవారు, కానీ సంపూర్ణమైనటువంటి పాప క్షమాపణ మనకి ఎక్కడా కూడా వచ్చినట్టుగా మనం చూడం. అందుకే అంటాడు ఇర్మియా భక్తుడు 17వ అధ్యాయం 9వ వచనంలో, ఒకసారి మాట తీయండి. 17వ అధ్యాయం 9వ వచనం, మోసకరమైంది దాన్ని గ్రహింపగలవాడెవడు? నువ్వు గ్రహింపలేనటువంటి స్థితిలో, మూర్ఖతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రభు నిన్ను గమనించి నువ్వేమాత్రం కూడా తన దగ్గరికి రాలేదు, తనే నీ దగ్గరకు వచ్చి నీ కొరకు రక్షణ సిద్ధపరిచినటువంటి దేవుడు యేసు ప్రభు వారి ద్వారా నీకు ఇంత గొప్ప రక్షణను ఇస్తా వచ్చాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం, హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం, పేజీ నెంబర్ 547. చదవండి.
తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అశ్షూరుల యొద్దకు పోయెను. జాలడు. ఎవ్వరికి కూడా సాధ్యం కావట్లే ఈ పుండు బాగు చేయడానికి. చాలామంది ప్రయత్నం చేశారు. ఈ యూదా పుండు ఏ విధంగానైతే బాగవుద్దో మరి ఆత్మీయంగా ఉన్నటువంటి మన స్థితి కూడా ఏ విధంగా అయినా మనుషుల ద్వారా, రాజుల ద్వారా, ఇంకెవరి ద్వారానైనా బాగైద్దేమో అనేటువంటి చూసావు నువ్వు నేను చాలా మార్లు. ఇంకెక్కడికైనా వెళ్ళి ఒంటిపొద్దు ఉపవాసాలు, ఇంకెక్కడికైనా తీర్థయాత్రలు, ఎక్కడికైనా వెళ్తే ఈ పుండు బాగుపడుద్దేమో అని మనిషి చూస్తూ వచ్చాడు. నువ్వు నేను అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళం కాదా చెప్పండి? కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ బైబిల్? ఏం చెప్తా ఉందంటే నిన్ను స్వస్థపరచ జాలడు, నీ పుండు బాగు చేయ జాలడు. ఇంత ఘోరమైనటువంటి పాపంలో, ఇంత ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి నిన్ను ఎందుకు యేసుప్రభువు వారు పిలుచుకోవాలి? ఎందుకు పిలుచుకోవాలనంటే ఆయన నిన్ను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడనంటే ఎవరిని పంపించలా, ఏ దేవదూతను పంపించలా నీకు రక్షణ ఇవ్వడానికి. తన ప్రియకుమారుణ్ణే ఈ భూమి మీదకి పంపిస్తా వచ్చాడు. మరణం అవుతాడని తెలుసు, దెబ్బలు తింటాడని తెలుసు, ఉమ్మి వేయబడతాడని తెలుసు, ఎంతో ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలు వస్తాయని తెలుసు, తీర్పులో నిలబడాలని తెలుసు, అన్యాయపు తీర్పు అని తెలుసు, పక్కలో బల్లె పోటని తెలుసు, చేతులకి మేకులని తెలుసు, తలపైన ముళ్ళ కిరీటం అని తెలుసు. ఎందుకనంటే ఆ తలపైన ముళ్ళ కిరీటం దేని కొరకనంటే మన యెషయా గ్రంథంలో చూస్తాం కదా. చూడండి యెషయా గ్రంథం ఒకసారి తీయండి. మొదటి అధ్యాయంలో 5వ వచనం నుంచి మధ్య భాగంలో ప్రతివాడు నడినెత్తిన, ఇది మనం చూసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే మూర్ఖత కలిగినటువంటి మనము నడినెత్తిన మనకి ఏ వ్యాధి ఉందో మనకు తెలియదు. లోకంలో నేను చాలా బాగున్నా, నా హృదయం చాలా బాగుంది, నలుగురికి సాయం చేస్తా ఉన్నా, మంచి పనే చేస్తా ఉన్నా, ఎవరిని తిట్టట్లేదు, ఇలా వెళ్ళిపోయి నేను పరలోకం వెళ్ళిపోతా అనుకున్నటువంటి మూర్ఖ స్థితిలో ఉన్నావు. నీ నెత్తినటువంటి నీ పాపపు స్థితి, నీ వ్యాధి ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ దేవుడు చూశాడు పైనుంచి నీ నెత్తి మీద ఎంతటి వ్యాధి ఉందో. అందుకొరకు ఆయన తలపైన ముళ్ళ కిరీటాన్ని పెట్టాడు. నీ ప్రతి పాపాన్ని తీసివేయడానికి తనంతటి శ్రమను ఆహ్వానించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తాం. నడినెత్తిన వ్యాధి కలిగినటువంటి వారము ఎవరికి కనిపిస్తుంది చెప్పండి? ఎవరికి కనిపించదు. నువ్వు చూసుకోలేవు, నీ పక్కన ఉన్నటువంటి వాడికి నీ వ్యాధిని చూపించేటువంటి పరిస్థితిలో ఏ మానవుడు కూడా ఉండడు. ఇది మూర్ఖత. ఇటువంటి వ్యాధిలో ఉన్నటువంటి మనిషిని ఆ దేవాది దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే తన ప్రియ కుమారుణ్ణి పంపి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. ఇటువంటి కారణాన్ని బట్టి మనం దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. ఇంకా మనం చూస్తే ఇక్కడ అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. యేసు ప్రభు వారి జీవితంలోకి రాకముందు నీ నా పరిస్థితి ఇది కాదా చెప్పండి? ప్రభు నా జీవితంలో నేను అపవాది ద్వారా, లోకం ద్వారా, నువ్వు కానటువంటి ఎన్నో రాయిని రప్పని మరి మనుషులుగా దేవులుగా చెప్పబడుతున్నటువంటి మనుషుల్ని పూజించి నాకు కలిగిన ప్రతి గాయం ఏం చేస్తా వచ్చిందనంటే అది పిండబడలేదు, పచ్చి పుండు, తైలంతో మెత్తన కూడా చేయబడలేదు. ఎంతకాలం ఇలా ఉంటుంది చెప్పండి? ఒక పుండు తన హృదయానికి కలిగినట్టు పుండు, ఇలాంటి పుండు ఎంతకాలం ఉంటుంది? మరణం వచ్చినప్పుడు ఏమైపోద్దంటే ఈ వ్యాధి కలిగిన మనిషి మరణానికి పాత్రుడవుతాడు, నరకానికి పాత్రుడవుతాడు. ఇటువంటి పరిస్థితుల్లో చూసిన దేవాది దేవుడు ఏం చేస్తా వచ్చాడనంటే తన ప్రియ కుమారుణ్ణే నీ వ్యాధి నిర్మూలన చేయడానికి ఈ భూమి మీదకి పంపిస్తా వచ్చాడు. అదే కదా చూస్తాం. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత వచ్చింది. ఈరోజు నేను ఇక్కడ పరిశుద్ధుడిగా ఉన్నానంటే నీకు గుర్తు రావాల్సింది మన యొక్క నీతి క్రియలు కాదు. మన నీతి క్రియలు ఏంటి చెప్పండి? అవి మురికి పేలిక. అటువంటి స్థితి నీకున్నటువంటి నీతి క్రియలు ఇవేవి కూడా నేను ఇక్కడ తీసుకొని రాలేదు, నన్ను తీసుకొని రాలేదు. ఆయన పొందినటువంటి గాయముల చేత నీకు ఎన్నో షరతులు ఉన్నాయి, కానీ ఆ షరతులన్నీ కూడా ఆ సిలువలో ఆ దేవాది దేవుడు భరిస్తా వచ్చాడు. నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు, తిరిగి లేచాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా నడినెత్తిన ఏ గాయం లేకుండా ఇక్కడ నువ్వు కూర్చొని ఉన్నావనంటే, పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా నువ్వు నేను ఉండగలిగామనంటే ఆ దేవాతి దేవుడు, అద్వితీయ దేవుడు, ఆకాశమంత నీతి కలిగినటువంటి దేవుడు, ఆ యేసు ప్రభువు వారికి ఉన్నటువంటి నీతిని బట్టి అంత పరిశుద్ధుడు సిలువలో ప్రాణం పెడితే తప్ప నీ వ్యాధి పోనటువంటి పరిస్థితుల్లో ఆ పరిశుద్ధుడే ఈ భూమి మీదకి దిగొచ్చాడు. భూమి మీద చాలామంది నీతిమంతులుగా పిలువబడ్డారు, కానీ ఏ నీతిమంతుడు కూడా రక్తం పెడితే నీ వ్యాధి శుభ్రపడినటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడే భూమి మీదకి వచ్చాడు నిన్ను నన్ను పరిశుద్ధునిగా మార్చడానికి, నీతిమంతునిగా మార్చడానికి. తను ఇంతటి గొప్ప క్రయాన్ని ఆ శిలువలో చూపిస్తూ వచ్చాడు. ఆ మంచి సమరయుడి వలె ఈ యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చి ఇన్ని గొప్ప మరి గాయాలను
మరి కారిపోతున్నటువంటి గాయాలను కట్టాడు. తిరిగి వాటి నుంచి ఎటువంటి శ్రమ ఎటువంటి రాకుండా కూడా పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచి నిరంతరం మనకేం చేస్తూ ఉన్నాడంటే సపర్యలు చేస్తూ ఉన్నాడు. నిరంతరం సపర్యలు చేస్తూ ఉన్నాడు. రక్షణ పొందిన నీకు ఆ ఆలోచన నీ హృదయంలో ఏడన్నా ఉందా? ఉండదు. మనం ఎన్ని మార్లు తప్పిపోతూ ఉంటాం కదా, ఎన్ని మార్లు తప్పిపోతా ఉండదు. మరి ఇంకా సరే నువ్వు ఈ దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ఆరాధించేటువంటి హృదయం నీకు ఉందనంటే అది నీకున్నటువంటి నిగ్రహం కాదు. రక్షణ విషయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తానంటే నీకు సపరేలు చేస్తూ ఉండు. నీ సమయం అయింది, నువ్వు ఒక వ్యక్తి చేత, ఒక దేవుని చేత రక్షింపబడ్డావు. దేవుని సన్నిధికి వెళ్ళు, ప్రభువుని ఆరాధించు. ఆయన ఎంత గొప్ప కార్యం నీ హృదయంలో జరిగించాడు. ఘోరమైన వ్యాధి కలది నీ హృదయం, ఎంత ఘోరంగా జీవించావు, ఎన్ని సినిమాలు చూసావు, ఎన్ని పాపం మాటలు మాట్లాడావు, ఎన్ని బూతు మాటలు మాట్లాడావు. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి తలంపు మోసకరమైంది కాదా? ఇటువంటి జీవితాన్ని దేవుడు నీకు మారుస్తా వచ్చాడే. ఆ దేవుని ఆరాధించని నిన్ను ఇక్కడికి పంపించింది ఎవరనంటే, లేదా నీ ఇంట్లో నువ్వు ఆరాధించుకోవడానికి నిన్ను ప్రేరేపించింది ఏంటంటే, దేవుడు ఆనాడు రాసినటువంటి ఆ నూనెతో ఏ విధంగా కడతా వచ్చాడో పరిశుద్ధాత్మని ఈ భూమి మీదుగా ఉంచినటువంటి దేవుడు ఆదరణకర్తగా ఆయన నీకు సపరేలు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి దేవుణ్ణి, నిన్ను వదిలిపెట్టని దేవుణ్ణి, నిన్ను స్వస్థపరిచిన దేవుణ్ణి మనం ప్రభుని హృదయమారా ఆరాధించేవారుగా ఉందాం. చివరికి ఒక మాట చదువుకొని మన ఆరాధనలోకి వెళ్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. ఆయన ద్వారా అంటే యేసుప్రభు వారి ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదాం. అందుకే ప్రభును మనం ఆరాధిస్తాం. పాడైపోయిన నోరు, పాడైపోయిన శరీరం, గాయాలతో నిండినటువంటి శరీరం, దీని అంతటిని కూడా దేవుడే మార్చాడు. దీన్ని దేవుడు తప్ప ఇంక దేనికి ఉపయోగిస్తావు? కాబట్టి ప్రభుని ఆరాధించేవారుగా మనం ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక.